నమస్తే అండి ఫ్రెండ్స్. ఇంకొరు మధ్యాహ్నం అవుతుంది మాకు ఇవాళ గురువారం. చూడండి పిల్లలు ఇట్లా చెట్ల కింద ఇక్కడ భలే ఆడుకుంటారు. ఎవ్వరు ఒక్క మనిషి కూడా ఎవ్వరు ఏమన్నారు. చాలా నార్మల్గా ఉంటుంది. మా పిల్లలు కోతి వేషాలు వేయడంలో నెంబర్ 1 అన్నట్టు. చెట్టు కొమ్మల వరకు ఎక్కుతారు అందరు. అంటే మా ఇద్దరు పిల్లలు కాదు, ఇంకా వేరే పిల్లలు కూడా. ఫ్రెండ్స్, మొన్న మా పాప డ్యాన్స్ చేసింది కదా, ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్లో చెప్పండి. చాలా బాగా చేస్తుంది డ్యాన్స్. మొన్న మేము ఇక్కడ జగన్నాథ రోజున బతుకమ్మ చేసుకుని మన ట్రెడిషనల్ ఇక్కడ కెనడాలో ట్రెడిషనల్ ఎలా ఉంటుంది అనేది మేము ఒక స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం జరిగింది. బతుకమ్మ ఈవెంట్ ఫేక్ ఫ్లవర్స్ పెట్టి, ఇక్కడ మనకు ఫ్లవర్స్ ఎక్కువ దొరికాయి కాబట్టి ప్లాస్టిక్ కవర్ తోటి మనము చామంతులు బంతిపూలు టైప్లా తయారు చేసి చేసుకొని అవి అలంకరించుకొని బతుకమ్మ ఈవెంట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా రెస్పాండ్ అయ్యారు. అందరూ కూడా లేచి మరి క్లాప్స్ కొట్టారు. మేము చేసింది ఒక 20 మినిట్స్, కానీ క్లాప్స్ కొట్టి అందరూ ప్రౌడ్గా చూసి ఇక్కడ కెనడియన్ వాళ్ళు కూడా ఇది ఏదో ట్రెడిషనల్గా ఇది అసలు ఏంటి అనేది వారు క్వశ్చన్ మార్క్ వేసి దాని గురించి తెలుసుకొని ఇదా తెలంగాణ దసరా మన బతుకమ్మ అంటే ఏంటిదా అనేది వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈమె డాగ్ తోటి వాకింగ్కి వచ్చింది. ఆమె ఒక్కసారి అడుగు వేసుకుంటూ పోతుంటే అది కూడా డాగ్ ఆగుతుంది. ఇక్కడ మెయిన్గా పెట్స్కి ఇంపార్టెంట్ ఇస్తారు. ప్రతి ఒక్క ఇంట్లో డాగ్ అనేది ఉంటుంది. అక్కడ విజిల్ వేయగానే అది పైకి ఎక్కుతుంది. కమ్ హియర్ అంటే అది చూడండి. ఇక్కడ మన డాగ్స్ని పెంచుకోవాలన్నా కూడా వాళ్ళకి ట్రైనింగ్ అవసరము. అలాగే మనం మన ఎదురుగా ఉన్నా కూడా మనకి ఏది హాని చేయదు. వాళ్ళు ఒకవేళ డాగు మనకి హాని చేసినంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. పూర్తి ట్రీట్మెంట్. చూడండి, అక్కడ డాగు రన్ చేస్తుంటే ఇక్కడ చూడండి మళ్ళీ విజిల్ వేస్తుంది. విజిల్ వేయంగానే ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి, నోట్లో పెట్టుకొని రెడీగా ఉన్నది. ఎంత బాగుంది.